Hi guys, welcome to YCC Yodit Cricket Chat. నేను మిస్ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మ్యాచ్ నెంబర్ 30 ప్రివ్యూ చూద్దాం ఒకసారి. మ్యాచ్ నెంబర్ 30 ఇట్ ఈస్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఇన్ బెంగళూరు అండ్ ఆర్సీబీ ఇస్ బ్యాక్ టు చిన్నస్వామి. రెండు టీమ్స్ కూడా కామన్ ఫ్యాక్టర్, దే ఆర్ ఫారెన్ కెప్టెన్స్ ఫ్యాఫ్ అండ్ ప్యాట్ కమిన్స్. అండ్ ఐ ఫైట్ ఆఫ్ రెండు కూడా సౌత్ ఇండియన్ టీమ్స్. ఐ ఫైట్ ఆఫ్ సౌత్ ఇండియన్స్. అండ్ ఎస్ఆర్హెచ్ ఈస్ డెఫినెట్లీ లుకింగ్ గుడ్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ ఈస్ డెఫినెట్లీ దే ఆర్ వెరీ గుడ్ పొజిషన్. అండ్ వాళ్ళ టీం కూడా సెటిల్ అయింది. దే ఆర్ ప్లేయింగ్ వెల్. ఈ సీజన్లో వాళ్ళు 5 మ్యాచెస్ ఆడారు. దే వన్ 3. ముంబై మీద, సిఎస్కే మీద అండ్ పంజాబ్ మీద దే వన్. దే లాస్ట్ 2 మ్యాచెస్, కేకేఆర్ అండ్ గుజరాత్. వాళ్ళు 5th పొజిషన్లో ఉన్నారు. ఐ థింక్ 4th పొజిషన్కి వెళ్ళినట్టున్నారు వాళ్ళు. ఐ థింక్ ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళు 4th పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు లక్నో ఓడిపోవడం వల్ల దేవర్ ఇన్ 4th పొజిషన్. అండ్ ఆర్సీబీ స్ట్రగ్లింగ్ ఎ లాట్. హోమ్లో స్ట్రగుల్ అవుతుంది, హోమ్లో ఎప్పుడు స్ట్రగుల్ అవుద్ది, బయట కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు 6 మ్యాచెస్ ఆడారు, దే వన్ ఓన్లీ 1 మ్యాచ్. అండ్ పంజాబ్ మీద నెగ్గారు వాళ్ళు. అండ్ దే లాస్ట్ 5 మ్యాచెస్. సిఎస్కే, కేకేఆర్, ఎల్ఎస్జి, ఆర్ఆర్, ఎంఐ, ఆఫ్ కోర్స్ అన్ని స్ట్రాంగ్ టీమ్స్ ఇవి. అండ్ దే వర్ ఇన్ 10th పొజిషన్. 10th పొజిషన్, నాకు ఇట్స్ వెరీ సాడ్ టు సే దిస్, ఆర్సీబీ 10th పొజిషన్లో ఉండవు అనేది. అండ్ చిన్నస్వామి, వాళ్ళు మళ్ళీ చిన్నస్వామికి వచ్చారు. చిన్నస్వామిలో ఏం లేదు, ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళు నెగ్గుతారు, ఎవరు బిగ్ హిట్టింగ్ చేస్తే వాళ్ళు నెగ్గుతారు. అండ్ ఎస్ఆర్హెచ్ హాస్ వెరీ గుడ్ హిట్టర్స్ ఇన్ ఫామ్లో ఉన్నారు వాళ్ళు, అది ఇంపార్టెంట్. ఆర్సీబీకి కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు ఫామ్లో లేరు. బట్ ఎస్ఆర్హెచ్కి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్, వాళ్ళు ముగ్గురు కూడా భయంకరమైన ఫామ్లో ఉన్నారు వాళ్ళు. సో యాజ్ యూజువల్ ఆర్సీబీ బౌలర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు చేయగలి. దట్స్ ఇట్. మరి చూడాలి ఆర్సీబీ ఏం చేస్తారో. ఒక్క ఆర్సీబీలో గురించి మాట్లాడాలంటే ఎక్సెప్ట్ కోహ్లీ అండ్ దినేష్ కార్తిక్, మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారు. ఫ్యాఫ్ కొంత ఫామ్లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు, చూడాలి. అండ్ మిగతా గ్రీన్, మ్యాక్స్వెల్, వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా దే ఆర్ డిసప్పాయింటింగ్. అండ్ హెడ్ టు హెడ్ చూద్దాం. హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 23 మ్యాచెస్ జరిగినాయి ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ. ఆర్సీబీ 110, ఎస్ఆర్హెచ్ 112, అండ్ ఒకటి నో రిజల్ట్ ఉంది. అండ్ ఆర్సీబీ హై స్కోర్ ఆన్ ఎస్ఆర్హెచ్ ఈస్ 227 హై స్కోర్ ఆర్సీబీకి. లోయెస్ట్ స్కోర్ వచ్చి 68. ఆర్సీబీకి ఎక్కువ డబుల్ డిజిట్ స్కోర్స్ ఉంటాయి అబ్బా. 68 లో స్కోర్ ఆర్సీబీకి. అండ్ ఎస్ఆర్హెచ్ స్కోర్ ఆన్ ఆర్సీబీ ఈస్ 231 హై స్కోర్. అండ్ లోయెస్ట్ స్కోర్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఆన్ ఆర్సీబీ ఈస్ 125. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో ఈ రెండు టీమ్స్ ఒక్కసారి ఫేస్ చేశారు వాళ్ళు. అండ్ దట్ వన్ బై ఆర్సీబీ హస్ వాన్ ఇట్. అండ్ ఈ మ్యాచ్ స్పెషాలిటీ ఏంటంటే రెండు సైడ్స్ కూడా సెంచరీస్ రికార్డ్ అయినాయి. ఇక్కడ క్లాసన్ సెంచరీ కొట్టాడు, అక్కడ విరాట్ హెస్ స్కోర్డ్ ఎ సెంచరీ. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 186 ఫర్ 5. అందరూ కూడా ఎవరు ఫస్ట్ టాప్ 3 ఫెయిల్ అయ్యారు. క్లాసన్ అండ్ హ్యారీ బ్రూక్ కాస్త ఆడారు. క్లాసన్ 104 అండ్ హ్యారీ బ్రూక్ ఒక 27. సో మిగతా వాళ్ళందరూ 10s, 815 స్కోర్ చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్, సిరాజ్ బౌల్డ్ బ్రిలియంట్లీ ఆ మ్యాచ్లో 17 ఫర్ 1. అండ్ మైకిల్ బ్రేస్వెల్ 13 ఫర్ 2. అండ్ హర్షల్ పటేల్ వికెట్ తీశాడు. సిరాజ్ అప్పుడు చాలా మంచి ఫామ్లో ఉండేవాడు అబ్బా. బట్ ఈ ఇయర్స్ సిరాజ్ ఈస్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫామ్. అండ్ ఆర్సీబీ చేజ్డ్ ఇట్ ఇన్ 19.2 hours. విరాట్ కోహ్లీ సెంచరీ అండ్ ఫ్యాఫ్ ఒక 71 స్కోర్ చేశాడు. అండ్ ఆల్మోస్ట్ చివరిదాకా వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ అవుట్ అయ్యారు. మ్యాక్స్వెల్ అండ్ బ్రేస్వెల్ జస్ట్ ఫినిష్ ద ప్రొసీడింగ్స్. అండ్ ఇట్ కమ్స్ టు బౌలింగ్, భువనేశ్వర్ ఒక వికెట్ తీశాడు, బట్ వెరీ ఎక్స్పెన్సివ్, 48 ఫర్ 1. నటరాజన్ 34 ఫర్ 1. అది ఇట్స్ ఎ కంప్లీట్ డామినేషన్ ఫ్రమ్ ఆర్సీబీ, విరాట్ అండ్ ఫ్యాఫ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ 12, ఒకసారి ప్లేయింగ్ 12 ఎలా ఉంటుందో చూద్దాం. కోహ్లీ ఆర్సీబీ వాళ్ళు చేంజెస్ చేశారు. దే బ్రాట్ ఇన్ విల్ జాక్స్ అండ్
కొన్ని చేంజెస్ చేశారు వీళ్ళు, బట్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు. విల్ జాక్స్ కూడా హీ ఫెయిల్డ్, 8 రన్లు కొట్టాడు. మరి విల్ జాక్స్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే గ్రీన్ తీసుకొస్తారో తెలియదు వీళ్ళు. సేమ్ ప్లేయింగ్ టోల్గా ఉండొచ్చు మేబీ. విరాట్ కోహ్లీ, డూప్లిసిస్, విల్ జాక్స్, రజత్ పటేడర్ ప్లేడ్ వెల్ లాస్ట్ మ్యాచ్. మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్ హీఈస్ గివింగ్ హిస్ 100% ప్రతి మ్యాచ్లో తనకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా. మహిపాల్, లౌమ్రార్, సౌరవ్ చౌహాన్, వైశాఖ్ విజయ్ కుమార్, ఆకాష్ దీప్, రేస్ టోప్లే అండ్ సిరాజ్. సేమ్ ఇదే ఉండొచ్చు. దే షుడ్ ప్లే వెల్ అంతే. చేంజెస్ చేయడానికి ఏం లేదు అందులో. అండ్ సన్ రైజర్స్ లుకింగ్ సెట్. వీళ్ళు డోంట్ మేక్ ఎనీ చేంజెస్ ఐ ఫీల్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, నితీష్ రెడ్డి ప్లేడ్ వెల్. సో డెఫినెట్గా నెక్స్ట్ మ్యాచ్ కూడా ఛాన్స్ ఇస్తారు. నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి ఒక్కడే కొంచెం రస్టీగా కనిపిస్తున్నాడు. మేబీ దే విల్ బ్రింగ్ మయాంక్ ఇన్ ప్లేస్ ఆఫ్ త్రిపాఠి. క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, కమిన్స్, భువనేశ్వర్, జయదేవ్ ఉనద్గత్ అండ్ నటరాజన్. సో వీళ్ళు దే ఆర్ లుకింగ్ గుడ్ ఇన్ బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్. ఒక్క ఉనద్గత్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడు ప్రతిసారి కూడా. సో వాళ్ళైతే సెటిల్ అయ్యారు. దే ఆర్ లుకింగ్ గుడ్. SRH డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ ఉంది విన్నింగ్ ఛాన్స్. అండ్ స్టాట్స్ చూద్దాం. స్టాట్స్ అంటే ఆర్సీబీ స్టాట్స్ అంటే ఇట్ ఇస్ విరాట్ కోహ్లీ టాప్లో ఉన్నాడు ఆర్సీబీకి. అండ్ నెక్స్ట్ ఫాఫ్ 170 రన్స్. అండ్ బౌలర్స్లో ఫర్ ఆర్సీబీ ఇట్ ఈస్ యష్ దయాల్ 5 మ్యాచెస్ 5 వికెట్స్. బట్ యష్ దయాల్కి ఏదో ఇంజరీ అయినట్టుంది. మ్యాక్స్వెల్ 6 మ్యాచెస్ 4 వికెట్స్. సిరాజ్ అస్సలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. సిరాజ్ 6 మ్యాచెస్ 4 వికెట్స్. అండ్ అసలు ఎకానమీ అయితే 10.4. సిరాజ్ని చితక్ కొడుతున్నారు. సో ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ దెమ్. అండ్ ఫర్ SRH ఇట్ ఈస్ ప్యాట్ కమిన్స్ డూయింగ్ జస్టిస్ ఫర్ హిస్ ప్రైస్ ట్యాగ్. తన లీడర్షిప్తో పాటు అండ్ హిస్ పర్ఫార్మెన్స్ కూడా. 5 మ్యాచెస్ 6 వికెట్స్ అండ్ ఎకానమీ వాస్ డీసెంట్. 7 ఉంది ఎకానమీ. అండ్ నటరాజన్ 3 మ్యాచెస్ ఆడారు, 5 వికెట్స్. హీ ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్. అండ్ బ్యాటర్స్లో ఇట్ ఈస్ క్లాసన్ ఫర్ SRH. క్లాసన్ 186, అభిషేక్ శర్మ 177. వాళ్ళిద్దరు స్ట్రైక్ రేట్స్ కూడా భయంకరంగా ఉన్నాయి. అసలు క్లాసన్ స్ట్రైక్ రేట్ ఈస్ 193, అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ అయితే ఇంకా 208. 200 ఉంది అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్. ట్రావిస్ హెడ్ 133 రన్స్ స్కోర్ చేశాడు, ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 172. వీళ్ళ ముగ్గురు SRHని తేల్చాలన్నా ముంచాలన్నా ఈ ముగ్గురు. బట్ లాస్ట్ మ్యాచ్లో నితీష్ రెడ్డి కూడా వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయ్యారు. బట్ నితీష్ రెడ్డి ప్లేడ్ వెల్ అండ్ అబ్దుల్ సమద్ కూడా బాగా ఆడాడు లాస్ట్ మ్యాచ్. అండ్ డెఫినెట్గా దిస్ ఇస్ అ మస్ట్ విన్ గేమ్ ఫర్ ఆర్సీబీకి. ఆల్రెడీ నాకు ఆర్సీబీ ఫ్యాన్స్ కోపం వచ్చినా సరే టెక్నికల్గా ఒకసారి పాయింట్స్ టేబుల్ చూసి మాట్లాడితే దే ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ రేస్. 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు నెగ్గడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సో చూడాలి. దే షుడ్ ఫైట్ అట్లీస్ట్ ఫర్ ఏ డీసెంట్ పొజిషన్ 5, 6, 7 చూడాలి. అండ్ అదర్ సైడ్ SRH డెఫినెట్గా ప్లే ఆఫ్స్కి ఒక స్ట్రాంగ్ కంటెండర్గా తయారవుతుంది. వాళ్ళు ఆల్రెడీ 4th పొజిషన్కి వచ్చారు. చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఆర్సీబీ and all the best SRH. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.